సమభ్రమన్నిలింపనిచ్చరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమస్ఫుర దగద్ధగద్ది నిర్గమత్కరాళ పాలహవ్యమా ధిమిం 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 ధనన్ముదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా శివా. భగవంతుడు గీతాశాస్త్రమునందు ఆత్మజ్ఞానము లేని జీవునకు అంతా శూన్యమని బాల్యము నుండే గీతను నేర్చుకున్నవారు జ్ఞానవంతులై సమాజ సంరక్షకులు కాగలరని వివరించియున్నారు. దైవము శిశువునకు జన్మతః నేర్పించియున్నందున ఈ జ్ఞానము జీవునకు త్వరితగతిన అర్థము కాగలదు. కావున ఈ గీతాశాస్త్రము వినుట మరియు చదువుట బహు మంచిదని జ్ఞానులచే ప్రబోధించబడి ఉన్నది. అట్లు లేనినాడు ఈ సమాజమునందు అత్యాచారములు పెరుగును, శిశు హత్యలు పెరుగును, మాతాపితృలకు గృహహింసలు కలుగును, భార్య భర్తలు పిల్లలు వియోగమును సంభవించును, మరియు బంధువులు మిత్రులు దూరమగుదురు. కావున ఈ పవిత్ర గంధరాజ్యమును కడు పూజనీయమై విశ్వశాంతిని ప్రసాదించుచున్నందున ఈ గీతాశాస్త్రమును ప్రతి ఒక్కరూ చదవవలనని దైవముచే ఆజ్ఞాపించబడి ఉన్నది. కావున ఈ గీతాశాస్త్రమును సర్వులు జ్ఞానవంతులై గ్రహించి విశ్వశాంతి కాముకులై గీతాశాస్త్రమును పఠించుట బహు ఉత్తమమని దైవజ్ఞులు ప్రశంసించున్నారు. జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహ త్రివిధః కర్మ సంగ్రహ జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్యునుతాన్యపి యథావచ్యున్యుతాన్యపి. సర్వభూతేషు ఏనైకం భావమన్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం విద్ధి సాత్వికం. కర్మాచరణములకు మానసిక ప్రేరణ జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అను త్రివిధములు. అట్లే దాని బాహ్య క్రియారూపములు కర్త, కర్మ, కరణములు అని త్రివిధములు. ఏ పని చేయుటికైనను ప్రథమమున తత్సంబంధమగు మానసిక జ్ఞానం అవసరము. అది లేనిచో కర్మాచరణయే సాధ్యము కాదు. మనమనందలి ఆలోచనలు క్రియారూపమున పరిణమించుటకు చేయ వ్యాపారమునే కర్మలందరు. సాంఖ్యశాస్త్రమందు త్రిగుణములను వివరించినటి జ్ఞానము కర్మ కర్త గుణప్రధానములను బట్టి 3 విధములని చెప్పబడినది. వాటి స్వరూపములను వివరింతును వినుము. ఇటు నుండి జ్ఞానము కర్మ కర్త మూడింటిని సాత్విక రాజస తమోగుణములుగా విభజించి వాటి వాటి ప్రత్యేక లక్షణములను నిరూపించుచున్నాడు. వేరువేరుగా నుండు బోధజారముల అన్నింటినీ అందు అనేకమై నాశరహితమై అఖండమై యుండు ఆత్మను గుర్తించు జ్ఞానము సాత్వికమని
తెలియము. ఇంద్రియమునకు మనసునకు కూడా అగోచరములకు నానాత్వమనందలి ఏకత్వమును శుద్ధి బుద్ధిచే గ్రహించుటియే సాత్విక జ్ఞానము లేక విజ్ఞానము అని అందురు. స్వామి, మీరు ఎవరు, నాకు వివరింపుము అని శిశువు పలుకుగా శ్రీ మహావిష్ణువు ఈ విధముగా తన ఉనికిని వివరించియున్నారు. హలవైకుంఠపురంభులో నగరిలో హామూల సౌదంభు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతో ఫలోత్పల పర్యంక రమా వినోదియగు నా ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుహ్యాలించు సంరంభియే గుహ్యాలించు సంరంభియే. అక్కడ వైకుంఠమునడి పట్టణమునందు ఆ ప్రధాన మేడకు సమీపములో మందార పూల తోట లోపల అమృత సరోవరము సమీపమున గల చంద్రకాంత శిలపైన కొలువల పాన్పుపై ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవితో వినోదించుచున్నవాడను. అయినను కష్టాలలో ఉన్న వారిని అనుగ్రహించుచున్నవాడను. మొర ఆలించి వేగురపడుచున్నవాడను నేను శ్రీ మహావిష్ణువును అని శిశువునకు వివరించెను. తరువాత భాగము పార్ట్ 7. ఈ వీడియో శరీరములో గల అవయవములు తాను చెందిన వ్యధను గురించి తెలుసుకుందాము. భగవద్బంధువులు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ వీడియోను మొదటిసారిగా చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ను సెలెక్ట్ చేసి అన్ని గ్రూపుల వారికి షేర్ చేసిన, లైక్, కామెంట్, ఫాలో చేసి ఆల్ నోటిఫికేషన్ను టచ్ చేసిన మేము చేయు అన్ని వీడియోస్ మీకు ముందుగా వచ్చునని తెలుపుకొనుచున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. షేర్ టు ఆల్.